హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాన్వేష్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న మల్కం చెరువు పార్క్కి వచ్చాము. హైదరాబాద్లో ఫ్యామిలీతో ఫ్రీగా ఈవినింగ్ స్పెండ్ చేయడానికి మంచి ప్లేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో మల్కం చెరువు ఒకటి. ఈ వీడియోలో పార్క్ మొత్తం ఎలా ఉంది, ఫ్యామిలీస్కి ఎలా ఉంటుంది, కిడ్స్కి ఏమున్నాయి, వాకింగ్కి ఎలా ఉంటుంది అని కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ ఫీ ఏముండదు. దీని టైమింగ్స్ మార్నింగ్ 5 నుండి 9:30 వరకు, ఈవినింగ్ 4 నుండి 8:30 దాకా ఓపెన్ ఉంటుంది. మేము పార్క్ బయట నుంచి స్టార్ట్ చేసాము. బయట నుంచి చూస్తేనే గ్రీనరీ చాలా బాగుంది. మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసరికి మా బాబు నిద్ర లేచాడు. నిద్ర లేచి వాడు కిందికి దిగండి, ఇంకా ఎక్కడికి వచ్చినామో అని చెప్పేసి మొత్తం తిరిగి చూస్తున్నాడు వాడు. మేము ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చాము పార్క్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూర్చోడానికి మంచిగా ప్లేస్ ఉందన్నమాట ఎంట్రీలోనే. వాడు నన్ను అక్కడ కూర్చోమంటున్నాడు. కూర్చోమని అక్కడ బ్యాగ్ చూపించుకుంటూ వాటర్ బాటిల్ తీసేయమంటున్నాడు. వాడు వాటర్ తాగుతాడంట. సో వాడు ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే ఫస్ట్ వాటర్ తాగుతాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇక్కడికన్నా వచ్చినప్పుడు అయితే వాటర్ బాటిల్ని అయితే క్యారీ చేయండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మా బాబుకి వేరే పిల్లలు కనిపించారు. చిన్న పిల్లలు కదా, వెంటనే వాళ్ళతో కలిసిపోయాడు. మా దగ్గర ఉండకుండా వాళ్ళతోనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించింది. వాడికి పాపం ఇక్కడ ఎవరు ఉండరు కదా, చక్కగా ఫ్రెండ్స్ ఎవరు. ఎంట్రీలో మనకి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. ఫౌంటైన్కి 2 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కింద కూర్చోడానికి ప్లేసెస్ అరేంజ్ చేశారు. అక్కడ కూర్చొని చెరువుని కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో చల్లగాలి వస్తుంది కాబట్టి ఫ్యామిలీస్ అక్కడ ఎక్కువగా కూర్చొని మాట్లాడుకుంటారు. మా బాబాయ్ అయితే అసలు ఒక కాడ ఉండట్లేదు. వాడే నాకు ఆ లేక్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. వాడే పోయి ముందు చూస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే మా ఆయన మా బాబుని ఎత్తుకున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు అని చెప్పేసి. కానీ మా బాబు కిందకి దిగుతా అని ఒకటే అనుడు అనమాట. కిందికి దిగిండు. కిందికి దిగాక అక్కడ పక్కనున్న లీవ్స్ అన్నీ పట్టుకొని ఆడుకుంటున్నాడు. మేము వద్దని ఎంత చెప్పినా కానీ అస్సలకే వినట్లేదు. కింద పడేసి ఇంకా మమ్మల్ని వాడు బెదిరిస్తాడు. చిన్న పిల్లల అల్లరి చూడడానికి చాలా బాగుంటుంది. అలా ముందుకు వెళ్తుంటే మధ్య మధ్యలో బెంచెస్ కూడా ఉన్నాయి. వాకింగ్ చేస్తూ అలసిపోయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ చాలా మంది కనిపించారు. వాకింగ్ కంప్లీట్ చేసి బెంచెస్ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్కి లేదా ఈవినింగ్ వాక్కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ అని నేను చెప్పగలను. చుట్టూ గ్రీనరీ, క్లీన్ వాకింగ్ పాత్, ఫ్రెష్ ఎయిర్ ఉంటాయి. ఇప్పుడు కూడా పార్క్లో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఫెసిలిటీస్ యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది. అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే మా బాబు మాత్రం మాకన్నా ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిల్లలకి ఓపెన్ స్పేస్ దొరికితే ఎంత ఎంజాయ్ చేస్తారో మీరే చూడండి. వాకింగ్ కోసం సపరేట్గా ట్రాక్ కూడా అరేంజ్ చేశారు. వాకింగ్ చేసే వాళ్ళకి ఒక సైడ్, మిగతా వాళ్ళకి ఒక సైడ్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది చాలా మంచి ఐడియా. మా బాబు ఇక్కడే కూర్చుంటాడంట ఆ బెంచ్ పైన. సరేరా కూర్చోబెడతా అని చెప్పి కూర్చోబెడుతుంటే మాత్రం కూర్చోడంట. అదే పొజిషన్లో ఉండి అట్లనే చూస్తూ ఉంటాడంట. మా బాబు బయటికి వస్తానైతే అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడికి ఇక్కడ అంటే మేము సిటీలో ఇక్కడ ఉన్న ఏరియాలను అయితే ఎవరు కూడా వానంత ఏజ్ పిల్లలు అయితే లేరు ఆడుకోవడానికి. వాడు ఊరికి ఒక్కడే ఉంటాడు. పైగా మేము ఇద్దరమే కనిపిస్తూ ఉంటాము. అందుకే వీడు బయటికి వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. మంచిగా అందరినీ చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాడు. వాని కోసం అయినా సరే బయటికి రావాలనిపిస్తుంది మాకు. వీడిని చూస్తే అనిపిస్తుంది నాకు విలేజ్లోనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. విలేజ్లో అయితే మంచిగా అందరితో ఆడుకోవచ్చు. సిటీలో అయితే అలా ఉండదు కదా. కానీ ఏం చేస్తాం, జాబులు సిటీలో ఉన్నాయి కాబట్టి సిటీలో ఉండక తప్పదు. కొంచెం సేపు తర్వాత నేను మా బాబుని ఎత్తుకున్నాను. అప్పుడు లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ నడిచాము. ఫ్రెండ్స్ ఇక్కడ లేక్ వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ చాలా క్లీన్గా కనిపిస్తుంది. చుట్టూ మెయింటైన్ చేసిన చెట్లు పార్క్కి ఇంకా అందం పెంచుతున్నాయి. ఇప్పటి జనరేషన్ పిల్లలైతే ఊకే ఫోన్ పట్టుకుంటా, అలాగే గేమ్స్ ఆడుకుంటూ, అది కూడా ఇండోర్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. బట్ అలా కాకుండా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొని రండి. వాళ్ళు కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ కూర్చోరా ఫోటోలు దింపుదామంటే వాడు మాత్రం ఒక కాడ అస్సలు కూర్చోవట్లేదు.
మా బాబు ఈ ప్లేస్‌లో కూర్చొని వెళ్ళను అని మారం చేస్తున్నాడు. పిలిచినా గాని అస్సలు రావట్లేదు. అక్కడే కూర్చొని ఉంటాడంట వాడు. చివరికి నేనే వెళ్ళిపోయి ఎత్తుకొని, తీసుకొని రావాల్సి వచ్చింది. చిన్న పిల్లతో ఔటింగ్ అంటే ఇలాంటి మూమెంట్స్ కామన్ గదా! మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా బయటికొచ్చినప్పుడు? ఒకవేళ చేస్తే గనుక ఒకసారి కామెంట్ చేయండి. ఏమేం చేస్తారని జెప్పేసి. లేక్ మీద పడుతున్న లైట్ రిఫ్లెక్షన్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో వస్తే ఈ బ్యూటీ ఇంకెక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది సమ్మర్ కాబట్టి ఇంకా మార్నింగ్‌లో అయితే రాలేమనుకోండి. ఈవినింగ్ టైంలో వస్తేనైతే ఇంకా మంచిగా మనం చూడొచ్చు. మేమిక్కడికి వీకెండ్స్‌లో అయితే వెళ్ళలేదు. మేము ట్యూస్‌డే రోజు వెళ్ళాము. వీకెండ్స్ రోజైతే ఇక్కడికి చాలా మంది వస్తారు. కొంచెం ముందుకు వెళ్తుంటే కిడ్స్ ప్లే ఏరియా వచ్చింది. ఫ్రెండ్స్, కిడ్స్‌కి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. స్లైడ్స్, గేమ్స్, ఓపెన్ ప్లే ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్‌మెంట్ కూడా అరేంజ్ చేశారు. వాకింగ్‌కి వచ్చిన వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి సెపరేట్ ఏరియా ఉండడం చాలా ప్లస్ పాయింట్. అక్కడ ఒక చిన్న పాప ఆడుకుంటుంటే, మా బాబు కూడా తనతో కలిసి ఆడుకుంటున్నాడు. అంటే ఫస్ట్ చూస్తున్నాడు అసలు ఆమె ఏం చేస్తుంది దానిపైన అని జెప్పేసి. సో, వాడు గూడా చూసి సేమ్ అలానే ఆమె లెక్కనే అట్లనే ఇసుక తెచ్చి దాని మీద పోసి ఇట్లా తిప్పుతుండనమాట వాడు గూడా. మా బాబుకు అన్నిటికన్నా ఈ ఏరియా నచ్చిందనమాట. ఎందుకంటే చుట్టూ పిల్లలున్నారు. మంచిగా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. అఫ్‌కోర్స్ అనుకోండి అందరి పిల్లలకి ఈ ఏరియానే నచ్చుతుంది. మల్కమ్ చెరువులో మాత్రం. సో, మా బాబుకి కూడా ఇదే నచ్చింది. అంటే మంచిగా అక్కడ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడనమాట వాడు. రాడు అని చెప్పుకుంటా. సో, ఇక్కడ మా ఆయన గూడా సమ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాడనమాట దాంతోటి. ఇక్కడున్న ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్‌లతో కొన్ని ట్రై చేశామనమాట. మేమిద్దరం కూడా మా బాబు అక్కడ ఆడుకుంటుంటే. వీటిని చూసినప్పుడు ఓకే. ఇదేముందిలే ఈజీ అని అనుకున్నాము. కానీ చేస్తుంటే కొంచెం టఫ్‌గానే అనిపించింది ఎక్సర్‌సైజ్. ఎందుకంటే మేమెప్పుడు ట్రై చేయలేదు కదా! మా బాబు ఇక్కడ జారుతాడంట దాని పైనుండి. సో, వాళ్ళ డ్యాడీ జారిపిస్తున్నాడనమాట. సో, కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంక అక్కడి నుంచి ఇక్కడ ఎగ్జిట్ సైడ్‌కి వెళ్తుంటే ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు కనిపించింది. ఎవరైనా సీరియల్ లేదా మూవీ షూటింగ్ చేస్తున్నారా అని కాసేపు చూసాము. కానీ క్లియర్‌గా ఎవరు అని తెలీదు. లాస్ట్ టైమ్ మేము మా మామయ్యతో వచ్చినప్పుడు ఇటు సైడే బ్యాక్ సైడ్ వెళ్ళి పానీపూరి తిన్నాము. ఆ మెమోరీస్ కూడా గుర్తొచ్చాయి. లేక్ మధ్యలో అక్కడక్కడ ఫౌంటైన్స్ అరేంజ్ చేశారు. వాటర్ మధ్య నుంచి ఫౌంటైన్ వచ్చినప్పుడు లేక్ వ్యూ ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. మా బాబు ఇక్కడి నుంచి చూస్తున్నాడు ఆ వాటర్‌ని. అవెలా పోతున్నాయనుకుంటున్నాడో ఏమో గాని, పదే పదే అక్కడికొచ్చి చూస్తుండు వాడు. ఇక్కడ మంచిగా ఫోటోస్ దిగొచ్చసలకి. మా బాబును దిగురా అంటే మాత్రం వాడైతే అస్సలు ఒక్క ఫోటో గూడా దిగలేదు. అసలు వాడు ఒక్క కాడ ఉంటే గదా ఫస్ట్ ఫోటో తీయడానికి మనకి. వాడిని పట్టుకోవడమే సరిపోయింది నాకైతే. వాడు ఉరుకుడు, నేను పట్టుకునుడు. పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్స్‌కి గూడా ఇదే గావచ్చు గదా! వాళ్ళెటన్నా పోవుడు, మనం పట్టుకునుడు. ఆ వ్యూ ఎంజాయ్ చేసే కన్నా వాళ్ళని పట్టుకుంటే సరిపోతది కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ హైదరాబాద్ రాక్స్ అని ఒక ప్లేస్ కనిపించింది. ఫోటోస్ దిగడానికి ఇది సూపర్ స్పాట్. చాలా మంది రీల్స్ అండ్ ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, మా ఆయనని గూడా అక్కడ నిల్చోమన్న ఫోటోస్ దిగమని. సో, మా బాబుని హాయ్ చెప్పమంటున్నాడు. కానీ వాడు మాత్రం హాయ్ చెప్పట్లేదు. అలానే చూస్తున్నాడు. మీరిక్కడ చూడొచ్చు చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. అంటే నాకనిపించింది ఏందంటే, బెస్ట్ అయితే వాకింగ్ చేయడానికైతే బెస్ట్ స్పాట్ అయితే మల్కమ్ చెరువు ఇదైతే. ఎందుకంటే ఫుల్లు మంది వాకింగ్ చేస్తున్నారు. డైలీ ఇక్కడ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ ఈ చెట్లని చూడండి. పందిరి వేసినట్టుగా మంచిగున్నాయి గదా! అసలు చూడ్డానికైతే. దీని ముందు ఫోటో దిగుతేనైతే మంచిగొస్తాయి ఇక్కడ ఫోటోస్. అలా వెళ్తుంటే మా బాబుకి ఒక ప్లాస్టిక్ స్పూన్ దొరికింది. దాంతో ఆడుకుంటూ హ్యాపీగా నడుస్తున్నాడు. "వద్దురా బాబు అది వద్దురా" అన్నా గాని అస్సలు వినట్లేదు. ఆ స్పూన్‌నయితే పట్టుకునే ఉంటుండు వాడు. పిల్లలకి చిన్న చిన్న విషయాలు గూడా ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో గదా! ఫ్రెండ్స్ పార్క్‌లో 2 ప్లేసెస్‌లో వాష్‌రూమ్స్ ఉన్నాయి. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యామిలీస్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్. లేక్‌ని చూస్తూ రిలాక్స్ అవ్వడానికి అక్కడక్కడ సీటింగ్ స్పాట్స్ కూడా అరేంజ్ చేశారు. అలా చెట్ల కింద కూర్చొని, మన ఎదురుంగానే లేక్ వ్యూ కనబడుతుంటే అసలు ఎంత బావుంటుందో గదా! ఆ వ్యూ అయితే. ఇది హైదరాబాద్‌లో రాయదుర్గం, షేక్‌పేట్ ఏరియాలో ఉన్న బ్యూటిఫుల్ మల్కమ్ చెరువు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ పక్కన చిత్రపురి కాలనీ దగ్గర ఈ లేక్ పార్క్ ఉంది. మేమిక్కడ లేక్ చేస్తుంటే మాకిక్కడ కొంగ కూడా కనబడిందొకటి. వాటర్‌లో ఫిష్ లేదా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. అలాగే మాకొక తాబేలు కూడా కనబడింది. అగో చూడండి తాబేలు కూడా. మంచిగా అది బయటకొచ్చిందనమాట. బయటకొచ్చి చూస్తూ ఉంది ఆ తాబేలనేది.
మేమిక్కడికి రావడం థర్డ్ టైమ్. బట్ ఎప్పుడొచ్చినా కూడా మాకు బోర్ కొట్టదు. ఎందుకంటే మంచి ఇక్కడ చుట్టూ గ్రీనరీ, మధ్యలో లేక్ వ్యూ చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంటుంది. మంచిగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది మాకిక్కడికొస్తే. అలాగే మా బాబు కూడా ఇంత ఓపెన్ ఏరియాలో మంచిగా ఆడుకుంటాడు వాడు. పైగా ఇక్కడ ప్లే ఏరియా గూడా ఉంటుంది గాబట్టి, అందుకే మేము ఫస్ట్ అయితే ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం వీకెండ్స్‌లో అయితే. మీరిక్కడ చూడొచ్చు చాలా మంది కూడా షటిల్ ఆడుకుంటున్నారు. సో, ఇది షటిల్ ఆడుకోవడానికైతే మంచిగుందనమాట ఇక్కడ ఏరియా అనేది. ఇక్కడ చాలా మంది షటిల్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. చూడండి మీరు సైడ్‌లో అయితే. సో, మనం ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ అయితే లేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! అక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ ఉంది. బట్ ప్లే ఏరియాలు మాత్రం 2 చోట్ల ఉన్నాయి. ఫస్ట్ అక్కడ చూపిచ్చాను కదా! అక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడే మనకి వాష్‌రూమ్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకు వాష్‌రూమ్స్ కూడా 2 ప్లేసెస్‌లో ఉన్నాయి. మా బాబు ఆ ప్లే ఏరియా చూడగానే అక్కడికి వెళ్దామని అన్నాడు వాడు. సో, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ సేమ్ అదే జారుడు బల్ల జారుతాడంట వాడు. వాళ్ళ డాడీని పట్టుకొని జారిపో అని చూపిస్తున్నాడు వాడు. అలా కంప్లీట్‌గా రౌండ్ తిరిగి ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. సో, ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వాటర్ ఫౌంటైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. నైట్ లైట్స్‌తో ఇంకా బావుంది. బయట ఫుడ్ స్టాల్స్, పానీపూరి, స్నాక్స్, లేడీస్ షాపింగ్ ఐటెమ్స్, కిడ్స్ టాయ్స్ కూడా దొరుకుతుంటాయి. సో, మేము కూడా ఇక్కడ పానీపూరి తిన్నాము. అంటే ఒక రౌండ్ తిరిగాము గదా! అలసిపోయాము. అందుకే ఎనర్జీ కోసం అని జెప్పేసి పానీపూరి తిన్నాము. పానీపూరి తినేసి కూడా మా ఔటింగ్‌ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీతో పీస్‌ఫుల్‌గా 1, 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేయడానికి మల్కం చెరువు హైదరాబాద్‌లో ఉన్న మంచి ప్లేస్ అని చెప్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్‌లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని జెప్పేసి. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ.